ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జడ్జి గారు బయటికి వెళ్లేదుందట. మొదట మనం మేడంకి రాజేశ్వరీదేవి గారి కేసు గురించి చెప్పి మనం ఈ కేసుని ఫైల్ చేయిద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. రాజేశ్వరీదేవి గారి గురించి చెప్తాను. ఇట్స్ ఓకే, చెప్పండి. రాజేశ్వరీదేవి గారిని ఇండస్ట్రియలిస్ట్ మీకు గుర్తున్నారు కదా మేడం? గుర్తున్నారు. చనిపోయినట్టున్నారు కదా? ఎస్ మేడం. బట్ వారు చనిపోలేదు, చంపబడ్డారు. వాట్? ఏంటమ్మా నువ్వు అనేది? ఎస్ మేడం, ఇట్స్ ఎ మర్డర్. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని మాకు డౌట్ గా ఉంది. దగ్గర ఆవిడ చనిపోయి 1 year కావస్తుంది కదా? నిజమే మేడం. ఈ కేసు గురించే నేను మీతో మాట్లాడాలి అన్నది. ఈ విషయంలో మాకు మీ హెల్ప్ కావాలి మేడం. ఒక మంచి పవర్ఫుల్ ఆఫీసర్ని పెట్టి కేసుని ఇన్వెస్టిగేట్ చేయించాలి. తప్పకుండా. నువ్వు వచ్చి కేసు అడుగుతున్నావంటేనే ఏదో ఒకటి ఆ కేసులో న్యాయం దాగుంటుందని అర్థమవుతోంది. నువ్వు చేసేది డెఫినెట్ గా మంచి పని అయ్యుంటుంది. నీకోసం, అదే న్యాయం కోసం ఏమైనా చేద్దాం. థ్యాంక్ యూ మేడం. కేసు రీఓపెన్ చేయడం కొరకు మీరు అనుమతించాలి మేడం. అనాథనైన నన్ను చేరదీసి ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం రాజేశ్వరీదేవి గారు మేడం. ఆవిడ నాకే కాదు మేడం, నాలాంటి చాలా మందికి సహాయపడ్డారు. అవును మేడం, ఆవిడలాంటి వ్యక్తి చావు మిస్టరీగా ఉండకూడదని డౌట్ క్లారిఫై చేసుకోవడం కొరకు మీ దగ్గరకు వచ్చాం మేడం. పర్వాలేదమ్మా, భారతి గారు వచ్చారంటేనే దానిలో న్యాయం ఉండుంటుంది. అసలు డెత్ ఎలా జరిగింది? యాక్సిడెంట్ వల్ల చనిపోయారు మేడం. యాక్సిడెంట్ వల్ల చనిపోయిందని వీళ్ళు అనుకుంటున్నారు మేడం. ఆ మిస్టరీ మొత్తం ఆ యాక్సిడెంట్ దగ్గరే దాగుంది. అంటే యు మీన్ దిస్ ఈజ్ నాట్ యాక్సిడెంట్? ఎస్ మేడం, ఆవిడ యాక్సిడెంట్లో చనిపోలేదు, మర్డర్ చేయబడిందని మా అనుమానం మేడం. అందుకే అనుమానాస్పద కేసు కింద పెట్టాలని మీ సహాయం కోసం వచ్చాం మేడం. సరే, మంచిది. ఈ కేసుని ఇప్పుడు ఎవరు రీఓపెన్ చేయాలనుకుంటున్నారు? ఈవిడే మేడం, పేరు సుందరి. రాజేశ్వరీదేవి గారు పోతూ పోతూ నమ్మకంగా తన ఆస్తి మొత్తానికి గార్డియన్ గా పెట్టారు. ఈవిడే కేసుని రీఓపెన్ చేయాలనుకుంటోంది. ఓకే, పేపర్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మేడం. ఒక పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఈ కేసును అప్పచెప్పండి మేడం. ఓకే. అసలు రాజేశ్వరదేవి గారిని పోస్ట్ మార్టం చేశారా? లేదు మేడం, చేయలేదు. మరేం పర్వాలేదు. 1 year కాదు, అనుమానాస్పదంగా అనిపిస్తే మీరెప్పుడైనా కేసు పెట్టొచ్చు. థ్యాంక్ యూ మేడం. మీరిచ్చిన సజెషన్ మాకు చాలా వాల్యుబుల్. మంచిది, వెళ్ళొస్తాం మేడం. అలాగే. అదేంటి కార్తిక్, మనం అటు ఊడ్చి ఇటు తుడిచి ఏదో రకంగా సుందరిని బాధ పెడతామని చెప్పి ఆ సుందరిని ఒక ఆట ఆడించాను. కాని పల్లవిని చంపేస్తామని చెప్పినా సుందరితో తన కడుపుకి కారకుడు ఎవరో చెప్పించలేకపోయాం. అసలు విషయం ఏమై ఉంటుంది? నాకు అర్థం కావట్లేదు అను బేబీ. ఎన్ని ప్రయత్నాలు చేసినా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పలేదంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది. ఇంకే రకంగా చేస్తే తన కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఇతనే అని చెప్తుంది? అను బేబీ, అసలు సుందరి మొట్టమొదటిసారిగా ప్రెగ్నెంట్ అని తెలిసింది ఎప్పుడు చెప్పు? ఆ కిడ్నాపర్స్ నన్ను కిడ్నాప్ చేసినప్పుడు సుందరి వాళ్ళతో ఫైట్ చేసింది.
స్పృహ కోల్పోయింది. అప్పుడే హాస్పిటల్కి చూపిద్దామని తీసుకొస్తే సుందరి ప్రెగ్నెంట్ అని తెలిసింది. మొట్టమొదటిసారిగా మనకి తెలిసింది ఆ రోజే. అంటే కార్తీక్, ఈ సుందరి అంతకు ముందు నుంచే ఎవరితోనూ సీక్రెట్ గా కాంటాక్ట్ పెట్టుకుందన్నమాట. ఒక్కసారి సుందరి ఏ ప్లేసులకు వెళ్ళిందో వెతకాలి, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉందో తెలుసుకోవాలి. అప్పుడు కానీ మనకేమైనా క్లూ దొరకచ్చు. మంచి ఐడియా కార్తీక్. నాకు కనుక వాడు ఎవడు అనేది తేలితే ముందు వాడి మీద, ఈ సుందరి మీద కేసు ఫైల్ చేపిస్తాను. అసలు మొత్తం చరిత్రంతా బయటికి తీపిస్తాను కార్తీక్. ఇంతకాలం మనం పడిన శ్రమకు ఫలితం మన ఆస్తి మనకి రావడం, ఇంట్లో ఉంచి ఆ సుందరి వెళ్ళిపోవడం, దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది కార్తీక్. ఆ బంగారు సైడ్ నుంచి కూడా ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే బంగారాజు కూడా సుందరి ప్రెగ్నెంట్ అని తెలుసు. తెలిసి అతనెవరో తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు. మొత్తానికైతే సుందరి ప్రెగ్నెన్సీ కారణం అటు బంగారాజు ఫ్యామిలీకి తెలుసు, ఇటు సావిత్రమ్మకి తెలుసు. అంతమందికి తెలిసిన విషయాన్ని మనం తెలుసుకోకపోవడం వెరీ బ్యాడ్ అను బేబీ. కార్తీక్, అసలు మనం ఒక పని చేస్తే ఆ సావిత్రమ్మని పట్టుకొని టార్చర్ పెడితే? సావిత్రమ్మ విషయంలో టార్చర్ పెట్టడం అంటే నాకు కూడా హ్యాపీ నాను బేబీ. అసలు విషయం తెలిసినా తెలియకపోయినా ఆ సావిత్రమ్మని మాత్రం వదిలిపెట్టద్దు. అరే ఎంత దారుణం, నాతో ఆ సావిత్రమ్మ మామూలుగా ఆడుకుందా. నాకున్న కోపానికి ఆ రోజు సుందర్ రాకపోయి ఉంటే ఈ పాటికి ఫినిష్ అయి ఉండేది. ఓకే కార్తీక్, ఏం చేసైనా సరే ఈ విషయం తెలుసుకుందాం. సావిత్రమ్మ ఒంటరిగా దొరికింది. వంటగదిలో ఏదో ఒక మంట పెడతాను. సావిత్రమ్మే ఆ చిచ్చుకి కారణమని నమ్మిస్తాను. అయ్యో, అదేంటి సావిత్రమ్మ గారు, మీరు వంట చేయడం ఏంటి? మీరు పక్కకు తప్పుకోండి, నేను చేస్తాను. ఏంటి, అను నిజంగా మారిందా లేక పెద్ద టార్గెట్ పెట్టుకొని చిన్న చిన్నగా ఏదో ఆలోచన చేస్తోందా ఏంటో? ఇంకా ఆలోచిస్తున్నారేంటి? చెప్పండి, మీరు పక్కకు తప్పుకోండి, వంటంతా నేను చేస్తాను. ఎందుకులేమ్మా, నేను చేస్తున్నాను కదా. అవునను, నువ్వు ఎందుకు పని మనిషిలా నాటకం ఆడుతున్నావు? అదే, ఎందుకు పని మనిషిలా చేస్తున్నావు అనబోయి నాటకం ఆడుతున్నావు అన్నాను. క్షమించమ్మా. అంతేలే, నాటకాలాడే బుద్ధున్నోళ్ళకి నిజం కూడా నాటకంలానే అనిపిస్తుంది. ఏదో పొరపాటునన్నానులేమ్మా, దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేయకు, ఇక్కడ మా పరువు తీయకు. అబ్బబ్బా, ఇక పరువు గురించి నువ్వే చెప్పాలి. అయినా మీకు సిగ్గు మొహమాటాలు ఏ ఉంటాయిలే. అను, ఏ కోపం వచ్చిందా? నేను అన్నదానిలో నిజం లేదా? ఛే, నీ కూతురు కడుపుతో ఉంది. ఆ కడుపుకి కారణం ఎవరో తెలుసా? తప్పు చేస్తే బిడ్డల్ని మందలించే తల్లిని చూశాను. నువ్వు ఆ తప్పుని ప్రోత్సహిస్తున్నావు. కూతురు కడుపుతో ఉంది, ఆ కడుపుకి తండ్రి ఎవరో తెలీదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఊరుకుంటాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సమాధానం చెప్పనంత మాత్రాన చెడిపోయినట్టు కాదు. అసలు సమాధానం చెబితేనే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం లేదు.